శివప్రసాద్ పటేల్ గారు. ఎస్ భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. విషయం ఏంటంటే, మోడీ గారు నిన్న మాట్లాడినటువంటి విషయంలో ఇద్దరి బంధం ఏందనేది ఇంతకుముందు తెర వెనుక ఉన్నటువంటి బంధం మొత్తం కూడా కుల్లం కుల్లా అయినట్టు మేము ముందటి నుండి కూడా ఆరోపిస్తున్నాం. ఏంటంటే మీ మీద సారీ మిమ్మల్ని వెంటనే డిస్టర్బ్ చేస్తున్నది. కాళేశ్వరం విషయంలో సిబిఐ కేసు ముందుకు లేకపోతే మిగతా విషయాలు ముందుకు పోనందుకు కూడా మీ మధ్య కూడా బంధం ఉందని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సార్ భరత్ గారు, అడగకుండానే చేసేవాళ్ళు. 8 నెలలైంది, ఇంచు కూడా ముందుకు పోలేదు. కాళేశ్వరం కి సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక అయితే ఘోష్ కమిషన్ ఇచ్చిందో దాని మీద ముందలు పోవద్దని చెప్పేసి స్పష్టంగా హైకోర్టు చెప్పింది. దానికి బేస్ లేకుండా సిబిఐ నిర్ణయం తీసుకొని, అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మళ్ళా ఈ రాష్ట్ర ప్రభుత్వం అబాస్ పాలు అయిపోయింది, కోట్లలో పోతే మొట్టికాయలు పడ్డాయి. కాబట్టి మళ్ళీ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా తప్పిదం చేస్తుంది అనుకుంటలేము. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజు మేము ఆరోపిస్తున్న దాంట్లో ఎందుకు నిజం ఉంది అంటే, మోడీ గారు ఓట్ల అవసరం ఉన్నప్పుడు ఎంపీ ఎలక్షన్లలో వచ్చినప్పుడేమో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్షన్ చేస్తుర్రు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ కలెక్షన్ చేస్తుర్రు తెలంగాణ నుండి అని చెప్పేసి గతంలో ఆరోపణలు చేసింది ఇదే మోడీ గారు. మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లలో ప్రచారం చేసి చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఓ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా అమృత్ టెండర్ సంబంధించినటువంటి దాంట్లో 1137 కోట్లకు ఎలాంటి అర్హత లేనటువంటి సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి టెండర్లు అప్పజెప్పారు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాబట్టి కేంద్ర ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఏజెన్సీలకు మేము ఫిర్యాదు చేసినాం. ఇప్పటి వరకు ఉలుకులేదు, పలుకులేదు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు ఏదో వాచ్ స్మగ్లింగ్ చేసిన దాన్ని ఆరోపణలతోని ఐటీ రైట్స్ అయినాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్ల మీద, వాళ్ళ ఆఫీసుల మీద. అది ఐటీ రైట్స్ అయినాయి. ఇప్పటి వరకు కూడా ఐటీ రైట్స్ లో ఏం బయటపడ్డా తెలియదు, ఇప్పటి వరకు ఏం చెప్పలేరు. ఇట్లనే సింగరేణికి సంబంధించిన దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది. దాని మీద కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పేసి టెండర్లు ఖరారు చేయడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్లు పెట్టేసి అవినీతికి పాల్పడుతున్నది ప్రభుత్వం అని చెప్పేసి చెప్పినాం. దాని మీద స్పందించలే కేంద్ర ప్రభుత్వం. అదే విధంగా ఇక్కడ హెచ్యూ విషయం కావచ్చు, లగచర్ల విషయం కావచ్చు, హిల్ట్ పాలసీ కావచ్చు, ఇట్లా అనేక రకాల దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నా గానీ బీజేపీ నాయకత్వం దీని మీద స్పందిస్తలేదు. దానికి ఉదాహరణ నిన్న జరిగినటువంటి, మొన్న బండి సంజయ్ గారి కొడుకుకు సంబంధించినటువంటి కేసులలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశారని చెప్పేసి పోక్సో కేసు నమోదైనప్పటికీ దాని మీద బీఆర్ఎస్ పార్టీ దీని గొంతు లేవనెత్తినప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేనటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకుంది తెలంగాణలో? ఈ రెండు పార్టీల బంధం, రెండు పార్టీలు కూడా కలిసి మళ్ళా మధ్యలో వీళ్ళిద్దరిని కూడా సంగీత కల్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము మొదటి నుండి కూడా ఆరోపణ చేస్తున్నాం ఏంటంటే, తెలంగాణకు ద్రోహిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతోని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ మోడీ గారు ఇద్దరు కలిసి ఈ ముగ్గురు త్రియం మొత్తం కూడా తెలంగాణకు దక్కాల్సినటువంటి నీటిని బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టేసి దాని మీద తరలించుకోవాలి. కృష్ణా నది మీద ఇప్పటి వరకు ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వకుండా ఆ నీళ్లు దోచుకుపోవాలి. ఈ రకంగా మొత్తం కూడా తెలంగాణలో మొత్తం వనరులు దోచుకొని చంద్రబాబుకు దోచిపెట్టడంలో ఇక్కడ రేవంత్ రెడ్డి సహకరిస్తుంటే అక్కడ మోడీ గారు సహకరిస్తుంది. దాని మీద మేము స్పష్టంగా చెప్పినాం, ఈ రెండు వీళ్ళు అనైతికంగా పొత్తు. ఈరోజు రాహుల్ గాంధీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు మొత్తం ప్రతి గుజరాత్ మోడల్ ని వ్యతిరేకిస్తాడు. ప్రతి సందర్భంలో గుజరాత్ మోడల్ ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్నేమన్నాడు, ఆ గుజరాత్ మోడల్ లాగా మేము కూడా చేయాలనుకుంటున్నాం తెలంగాణని, కాబట్టి మాకు కూడా మీరు నిధులు కేటాయించండి అంటాడు. వాస్తవానికి తెలియని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మోడల్ ని గతంలో కేంద్రం ఫాలో అయింది. అది రైతు బంధు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇట్లా మిషన్ కాకతీయ కావచ్చు, ఇలాంటి పథకాలని మొత్తం కేంద్రం ఫాలో అయినటువంటిది మనం చూసినాం. సింగిల్ విండో పాలసీ అని తీసుకొని వస్తే టిఎస్ ఐపాస్ ద్వారా మొత్తం దేశంలోనే మిగతా రాష్ట్రాలంతా కూడా కాపీ కొట్టినటువంటి చూసినాం. తెలంగాణలో పండినటువంటి పంటలు ఈరోజు దేశంలోనే మొట్టమొదటి స్థాయిలో ఈరోజు వరి ధాన్యం ఉత్పత్తులు ఉన్నాయి. ఈరోజు అన్ని రకాలుగా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో తెలంగాణ గుజరాత్ ని తలదనింది ఎప్పుడు. ఈ రోజు ఈ రకంగా తెలంగాణ మోడల్ ని నువ్వు ప్రొజెక్ట్ చేయాల్సింది పోయి గుజరాత్ మోడల్ ని నువ్వు అప్రిషియేట్ చేస్తూ మాకు నిధులు కేటాయించాలని చెప్తూనే వాస్తవానికి విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలు ఒక్కరు కూడా ప్రస్తావించలే రేవంత్ రెడ్డి గారు. ఆ విభజన చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఉన్నాయి.
ఆ బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇవన్నీ విషయాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయిందో తెలియదు ఇప్పటి వరకు, అది గిరిజన యూనివర్సిటీ ఏ స్థాయిలో ఉన్నదో తెలియదు. ఇవన్నీ కనీసం మా వికారాబాద్ జిల్లా నుండి ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. గిరిజన యూనివర్సిటీ అయింది కదా సార్. నవోదయం లేదు, గిరిజన కేంద్రీయ యూనివర్సిటీ విద్యాలయం నెక్స్ట్ లేదు. ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. గిరిజన యూనివర్సిటీ అయిపోయింది. వికారాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ అయిపోయింది. దానికి కేంద్రీయ విద్యాలయం లేదు. చైర్పర్సన్ గా మన వైఎల్ శ్రీనివాస్ గారు వీసీగా ఉన్నారు. గిరిజన యూనివర్సిటీ వైఎల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ ఏమంటున్నా మొత్తం కూడా మా విభజనకు సంబంధించినటువంటి హామీల విషయంలో, మా ప్రాజెక్ట్ లో నీటి కేటాయింపు విషయంలో, ఇవన్నిట్ల విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేరు. కానీ అదే ముఖ్యంగా ఇంకొకటి, చాలా విషయాల్లో మోడీని మెడల్ వంచి రిజర్వేషన్ సాధిస్తాను, 42% బీసీ రిజర్వేషన్. ఆ ప్రస్తావన లేదు నిన్న రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తెలంగాణలో మాట్లాడుతుండు, పోయి మళ్ళా మోడీ దగ్గర మోకరిల్లుతున్నాడు అనేది స్పష్టం. రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ఆయన గతంలో కూడా చెప్పిండు మోడీ గారికి, నేను స్కూలింగ్ RSS లో చదివినా అని చెప్పిండు. స్కూలింగ్ చదివిన విషయాన్ని మళ్ళీ కూడా మోడీ ఆ విషయాన్ని పెట్టుకునే నిన్న నాతో కలిసి పనిచేయని స్పష్టంగా చెప్తున్నాడు. ఓకే, మానవతారాయ్ గారు చెప్పండి. ఏమైంది? మెరసే జుడే